ఏపీలో అధికారం చేతులు మారాక చాలామంది నేతలు వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది సైకిల్ ఎక్కితే మరికొంతమంది జనసేనకు జై కొట్టారు. ఇంకొంతమంది బీజేపీ రాగం ఎత్తుకున్నారు. అయితే పార్టీ మారిన నేతలకు మాత్రం అక్కడ కోరుకున్నంత ప్రాధాన్యత దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా మళ్ళీ సొంత గుటికి చేరే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వరుసలో వినిపిస్తున్న నాయకుల పేర్లేంటి? ఒకవేళ అదే నిజమైతే జగన్ వాళ్లకు మళ్ళీ ఎంట్రీ ఇస్తారా? వాచ్ ది స్టోరీ. ఏడాది కింద వైసీపీ ఘోర పరాజయం పాలవగా కొందరు రాజకీయ అవసరాల కోసం, మరికొందరు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం, ఇంకొందరు షెల్టర్ పొందేందుకు కూటమి పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే ఎంట్రీ బానే ఉన్న కొన్ని ఇష్యూస్, ఘటనల వల్ల టీడీపీలో చేరిన వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ కన్నేసి పెట్టారట. ఎవరిని అంత తొందరగా నమ్మడం లేదట. పైగా అనుకున్నట్టుగా రాజకీయ పదవులు, కాంట్రాక్టులు, పనులు ఏమీ దక్కడం లేదనే అసంతృప్తిలో జంపింగ్ లీడర్లు ఉన్నారనేది ఓ టాక్ నడుస్తోంది. వాళ్లకు అప్పటికే కూటమి పార్టీలో ఉన్న లోకల్ లీడర్లతో కూడా సరిగ్గా పొసగడం లేదట. దాంతో వారంతా తిరిగి వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం మొదలైంది. అయితే అలా వస్తామంటున్న నేతలకు ఫ్యాన్ పార్టీ చేర్చుకుంటుందా లేదా అనేది ఇంకో చర్చ. జరిగిందేదో జరిగిపోయింది, మీరు వస్తానంటే మేము వద్దంటామా అన్నట్టుగా వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుందనే వాదన కూడా ఉంది. అసలే నియోజకవర్గాలకు ఇన్ఛార్జులు లేక చాలా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ నేతలు కరువై కీలక సామాజిక వర్గాల నేతలంతా పార్టీని వీడడంతో గందరగోళ పరిస్థితులను ఫేస్ చేస్తున్న వైసీపీకి ఇదే టైంలో పలువురు నేతలు వైసీపీలోకి వస్తామంటున్నారన్న ప్రచారం ఫ్యాన్ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తోందట. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ వద్ద మంత్రులుగా పనిచేసిన కీలక నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వారంతా ఒక వెలుగు వెలిగారు. జగన్ బంధువు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరి నెలలు అవుతున్నా ఆయనకు తగిన గుర్తింపు లేదని అనుచరులు వాపోతున్నారట. బాలినేని సొంత నియోజకవర్గం ఒంగోలులో జనసేన మిత్రపక్షం టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో పాటు మిగతా నేతలు ఆయనతో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరు. వారు బాలినేని జనసేన చేరికను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆ లెక్కలతోనే బాలినేనికి ఎలాంటి పదవి, బాధ్యతలు అప్పగించడం లేదట. దాంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని నానా పాట్లు పడాల్సి వస్తుందట. ఇక కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని పరిస్థితి ఇదే విధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి. నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆయన పార్టీలో చేరగలిగారు. టీడీపీ శ్రేణులు మాత్రం నానిని తమ నేతగా అంగీకరించడం లేదట. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదట. ఇంతదానికి పార్టీ మారడం ఎందుకని ఆళ్లనానిని అనుచరులు నిలదీస్తున్నారట. ఏలూరు టీడీపీ కార్యాలయంలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని వెళ్లలేని పరిస్థితి నెలకొందట. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానిని వైసీపీ శ్రేణులు కూడా శత్రువులా చూస్తున్నాయట. దాంతో మాజీ ఉప ముఖ్యమంత్రికి ఇప్పుడు భవిష్యత్ అంతు చిక్కడం లేదట. ఆ క్రమంలో సొంత క్యాడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోందట. అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్సీని చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత రాజ్యసభతో పాటు వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయనకు టీడీపీలో ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యక్రమాల్లోనూ మోపిదేవి కనిపించడం లేదు. అయితే ఎన్నికల ముందు వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి మాత్రం కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. కొందరు మంత్రులయ్యారు. కానీ ఓడిపోయిన ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందట. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వెనక్కు రాలేక, ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారంటున్నారు. వారు వెళ్ళిపోయినప్పుడు కానీ, వెళ్ళిపోయిన తరువాత కానీ పార్టీ వారిపై ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా వారు వెళ్ళిపోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని జగన్ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఈ నేతలను కూటమి పార్టీలో అనుకున్నంత గుర్తింపు దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకాశాలు దక్కని చోట నమ్మకం లేని దగ్గర ఉండడం ఎందుకని పలువురు నేతలు పునరాలోచనలో పడ్డారన్న చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో వైసీపీ ఘర్ వాపసీకి ఓకే చెప్తుందా, వచ్చే వారిని అడ్డు చెప్పకూడదని డిసైడ్ అయిందా? ఈ వార్తలే నిజమైతే ఎంతమంది వెనక్కి వస్తారు, ఏం జరుగుతుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చిన ప్రతి పుకారు నిజం కాదు. అలాగని ప్రతిదీ నిజం కాదనే గ్యారంటీ కూడా లేదు. నిజంగానే వైసీపీ వీడి వెళ్ళిన నాయకులు తిరిగి వెనక్కు రావడానికి ఏమైనా రాయబారాలు జరుపుతున్నారా, లేక ఇదంతా ఒట్టి ప్రచారమేనా అన్నది భవిష్యత్తే తేల్చాలి.